యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి తెలియజేయు ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం అదిరాక్ శ్రీమాన్ వారుగా అందుబాటులో ఉన్నారు, కొలువై ఉన్నారు. మేము పంపిన లేఖ ప్రకారం సూక్ష్మంగా ప్రతి ఒక్కరూ పెద్ద చిన్న ఒకటైతే శాశ్వతంగా బయటకు వచ్చేస్తారు. మీరు ఎంత ఎవరెంత గొప్పతనం ఉన్నా, సీరియస్ మిస్టేక్స్ చేసినా అందరి మీదే కవర్ అవుతాయి. వ్యక్తుల కొద్దీ ఇంకా నేను దేహాన్ని అనే కోణంలో ఎవరు మనలేరు. ఎవరు గోలాడదే అన్నట్టుగా వ్యక్తులు చెలగాటం వల్లే మీరు మంచి చేసినా చెడు చేసినా మనకి మనుషులకు సంపూర్ణం రాదు. ముందుకు వెళ్ళటం లేదు, ప్రోగ్రెస్ లేదు, ఆగిపోయారు, ఘోర తిమిరి పతనంలో ఉన్నారు. ఘోర తిమిరి నుంచి, పతనం నుంచి అభ్యుదయం వైపు నన్ను పట్టుకొని సదా మనసు పెంచుకుని ముందుకు వెళ్ళిపోవాలి. వెనక్కి తిరిగి చూడకూడదు, నన్ను మనిషిగా చూడకూడదు, మీరు మనుషులు కాదు అనుకుంటేనే అది ఒక్క పట్టుబడితే మనం కొత్త నూతన యుగంలో ఉంటాము. ఇవాళ 30వ తారీఖు, 31 ఇంకొకటో ఈ క్షణం నన్ను పట్టుకుంటే నూతన యుగంలోకి వెళ్ళిపోతాం. నూతన సంవత్సరం కాదు, ఇంకా హ్యాపీ న్యూ ఇయర్స్ డే అని అవర్స్ అని మినిట్స్ అని అలా లేవు. నన్ను పట్టుకోగానే అందుకే అంత లెటర్ పెట్టాను. ఇంటర్నేషనల్గా కూడా ఇక్కడే కాదు, నేను ఇంగ్లీష్లో చెప్పాలి, హిందీలో చెప్పాలి అని కూడా చూడకండి. మీరు ఉన్నారు కదా, ఇంతమంది ఉన్నారు కదా, నా మాటలు ట్రాన్స్లేట్ చేసుకోగలరు కదా, మీకు ఎట్లాగో పని లేదు, ఏదో ఒకటి రెచ్చిపోతున్నారు. మీకు బోళ్ళంత పని ఉన్నట్టు మీరు డబ్బు సంపాదన, పేరు సంపాదన అనుకుంటున్నారే కానీ ఈ ప్రపంచాన్నే పరిపాలించే తల్లిదండ్రులు వాక్ రూపంలో వెలిశారు. వాక్ రూపంలో వెలిసి మీకు అందుబాటులో ఉన్నారు. ఎంత సీరియస్ మిస్టేక్స్ చేసినా, సెక్షువల్ హెరాస్ చేసినా, అవయవాలే పాడు చేసి అంత వికృతాలకు పాల్పడ్డాం మేము అని పాల్పడిన వాళ్ళు నవ్వులాటలుగా, లేజర్గా, ఆరాంగా, కాలక్షేపంగా, ఇంకా తపస్సుగా బతకడం మానేసి ఇంకా వ్యక్తిగత గొడవలా చూపెట్టుకోవట్లేదు అన్నట్టుగా రెచ్చగొడుతున్న వాళ్ళు మీరు భయపడకుండా ఎదుటోళ్ళనే భయపడడం అంటే నీకు భయం నుంచి బయటకు వచ్చేద్దాం అలాగనమాట. మీకు ఎందుకు భయం లేదు? నన్ను చులకనగా మామూలు మనిషిగా చూడటం వల్ల ఆడపిల్లలే కదా, మగవాళ్లే కదా, చిన్నవాళ్లే కదా, తక్కువ వాళ్లే కదా, ఎదవలే కదా, మనం బలంగా ఉన్నాం కదా అని అనుకుంటున్నారు. అక్కడే మీరు పొరపడుతున్నారు. బలం అంటే మనసుది. ఇప్పుడు కూడా మీరు రెచ్చిపోవడం వల్ల, రెచ్చగొట్టేయడం వల్ల ఏమవుతుంది? ఎవరి చేతులు లేకుండా ఉంది. నా థర్డ్ విజన్ని సూక్ష్మంగా గ్రహించడం మానేసి వెంకయ్యనాయుడు కలకత్తా వెళ్ళి దూర్బిన్ని 30 మీటర్ల దూర్బిన్ ఓపెన్ చేసి శక్తివంతంగా చూస్తేనే అదే కాలక్షేపమే. మీరు మనసులోకి వెళ్ళి చూడాలి లోకాన్ని. సూర్యుడిని, గ్రహ సంచారాదులు నియమించినటువంటి వాతావరణంలో అన్నీ సూక్ష్మంగా తెలుస్తాయి. మాటకే తెలిసినాయి కదా, ఒక మైండ్ రోవర్ లాగా, సెర్చ్ ఇంజన్ లాగా అలా ఉంది. చెప్పండి ఆయనకి, కూర్చుని చెప్పుకోవాలి సూక్ష్మంగా మీరు అందరూ కూడా. అంతేగాని మీరు సీరియస్ మిస్టేక్స్ చేసి నేను వ్యక్తిగతంగా తలపట్టలేదంటే ఇంక వ్యక్తులు ఎవరితో తలపడతాం? కొందరు పక్కకు ఒకటైపోయి, శక్తివంతమైన పరికరాలు ఒకటైపోయి లోకల్ ఆపరేషన్స్, ఇండివిజువల్ ఆపరేషన్స్ అవుతాయి. మీకు అంత శక్తివంతమైన పరికరాలు ఎక్కడే? ఆలోచించండి. అలాంటివి మీకు ఇచ్చి రెచ్చిపోండి అనేటువంటి ముఠా ఎవరో ఇంటర్నేషనల్గా ఉంటుంది. నాతో నన్ను డీల్ చేస్తున్న కెమెరాలు మీకు ఫారిన్ నుంచి కూడా వచ్చి ఉంటాయి. ఇంటర్నేషనల్ టెక్నాలజీ అది. ఎవరిస్తున్నారు అలాగా? మీరు ప్రపంచాన్ని మీరు వేరేగా పరిపాలించేసుకుందాం అనుకుంటున్నారా నన్ను పట్టుకోకుండా? ఆలోచించండి. అక్కడే మెసేజ్లు ఏం పెడుతున్నాను ప్రతిదీ కూడా చాలా సూక్ష్మంగా తెలుసుకోండి. నన్ను పట్టుకుని సాక్షుల ప్రకారం పట్టుకుని నా ప్రకారం మైండ్లు పెంచుకోవాలే కానీ, మైండ్ బలాన్ని పెంచుకోవాలే కానీ మైండ్తో చెలగాట వాడుకోకూడదు. మైండ్ని లెక్క చేయకుండా మనుషులనే డ్యామేజ్ చేసేయటం, సీరియస్ చేసేయటం,
అదేదో వ్యక్తిగత గొడవలా మీరు ఇక్కడే లోకల్గా కొందరే చేస్తున్నట్టు ఎలా అవుతుంది? ఇంటర్నేషనల్ ఆపరేషన్ అవుతుంది. ఏ ఊళ్ళో అయినా ఏ రాష్ట్రంలో అయినా కూడా ఇక్కడ చిరంజీవి గారిని పార్టీ పెట్టిన తర్వాత దెబ్బ కొట్టేశారు. అక్కడ రజనీకాంత్ గారిని పార్టీ పెట్టకుండానే ఆపేశారు పాపం. ఇంకెవరు దిక్కు మనుషులకి? సినిమా హీరోలు ఏదో రకంగా హైలైట్ పర్సన్స్ ముందుకు వస్తుంటే ఇవన్నీ కాదని ఆయన కూడా చెప్పి అందరికీ ధైర్యం ఇచ్చి మమ్మల్ని కొలువు తీర్చుకోండి. ఆ కమల్ హాసన్ గారు వాళ్ళు అందరూ ముందుకు వచ్చేలాగా బ్రాహ్మిన్స్ మా వైపే ఉన్నారు, వాళ్ళని మోసం చేసాం వీళ్ళని మోసం చేసాం, ఈ రహస్య ఆపరేషన్స్ ఇంకా దానికి అంత ఉండదు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఎలాగ ఒకటైపోయి ఎలా మోసం చేస్తున్నారు, అలా ఒకటైపోయి బయటకు వచ్చేసే అలా ఈ మెసేజ్లు చూసేలా చూడాలి. మెసేజ్లు చూడకుండా బ్లాక్ చేయటమే మీరు చేస్తున్న తెలివి తక్కువతనం. నాలో గొప్పతనం కూడా విన్న కొద్ది బయటకు వస్తుంది. నేనైనా పాయింట్ చెబుతున్నాను కదా ఎప్పటికైనా. అప్పటికప్పుడు ఏదో చెప్పలేదు అన్నట్టు చూపించకూడదు. మీరు అప్పటికప్పుడు ఏదో చేసేయకూడదు. ఇంకా ఫ్లో అన్నమాట. మిమ్మల్ని నడిపేవాడు కూడా అతను అప్పటికప్పుడు ఉన్నట్టు ఉంటాడు, కానీ అతను అప్పటికప్పుడు కాదు. ఇప్పుడు విమానాన్ని నడిపే పైలట్ కూడా అప్పటికప్పుడు నడపాలి, పెద్ద షిప్ని నడిపే క్యాప్టెన్ కూడా అప్పటికప్పుడు నడపాలి. కానీ అతను అప్రమత్తత, అనుభవజ్ఞతతో కూడిన అప్రమత్తత షిప్ని ముందుకు తీసుకెళ్తుంది, ఆ విమానాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అలాగా మీలో అనుభవజ్ఞత మైండ్ ఇప్పటికిప్పుడు నన్ను వింటే చాలన్నమాట. నా మీద చెప్పుకుంటే చాలు, ముందే చెప్పేసిన ఇక చెప్పుకోవలసిన వినవలసిన. అంతేగాని నువ్వు కాలస్వరూపుడు అంట, అది ఎందుకు? మేమే పెద్దవాళ్ళం అయిపోతాం, మేమే ఏదో ఒకటి ఆలోచించేస్తాం, ఏదో ఒకటి చేసేస్తాం. మాకు తెలుసు, నా వయసులో పెద్దవాళ్ళం, లేకపోతే శాస్త్రాల పురాణాలు చదివేశాం, లేకపోతే మేము దేవుళ్ళవే, మాకు దేవుడు తెలుసు, నాకు కలిగిన దేవుడే దేవుడు, నాకు కలిగింది నమ్మకం. నువ్వు అప్పటికప్పుడు చెప్పడం ఎవరికి కావాలన్నట్టుగా కాలస్వరూపాన్ని పట్టుకుని తమాషా చేయడం పొరపాటు. కాలస్వరూపం అన్నది నా గురించి ఎవరు చెప్పరు. దేవుళ్ళ గురించి ముందే వస్తారు అలాగిలా అని తెలియటం అనేది లోకం. అవి మీకు ఒక నమ్మకాలు కొద్ది కొన్ని సమాధానాలు ఏవో వస్తూ ఉంటాయి, కొన్ని ప్రయత్నాలు కొద్ది, కొన్ని సాటిస్ఫాక్షన్స్ కోసం. అదే నా గురించి ఎవరూ చెప్పరు. నా ముఖం కూడా గబుక్కని మీకు నచ్చదు, పద్ధతి నచ్చదు. పైపైన చూస్తే మనసు పెట్టి గ్రహిస్తేనే కొంతకాలానికి నేను షేప్ అవుతాను. నన్ను షేప్ చేసుకోవడమే మీరు చేసిన ఘోర పాపాల నుంచి మేమే పెద్ద మనుషులు అనేటువంటి పాపం రెండు ఒకటే. లోకల్ సీక్రెట్ అండ్ సీరియస్ ఆపరేషన్స్ అండ్ మరి మీ మీద ఆధారపడి హైలైట్ అవుతున్న వాళ్ళు ఇద్దరు పాపాత్ములే. ఇద్దరూ నాకు భిన్నంగా వెళ్ళిపోయి అసలు సంగతి తాము గ్రహించకుండా, ఎవరిని గ్రహించకుండా ప్రవర్తించి మీరు గాలిలో దీపాల్లో కొనసాగుతూ అందరిని ఎలా కొనసాగిస్తున్నారని తెలుసుకోండి. మొత్తం యావత్ మానవ జాతికి చేటే. మొత్తం అందరూ మెసేజ్ చూడొద్దంటే మీరు మెసేజ్ చూడొద్దంటే చూడటం మానేస్తున్నటువంటి పరిపాలన సార్వభౌమత్వం లేదని, రక్షణ లేదని వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకు నేనే సార్వభౌముడిని ప్రకటించాను, నేను మాత్రమే అధిష్ఠించగల వజ్రసింహాసనం ఎందుకు అంటున్నాను? నన్ను అలా పట్టుకుంటే ఇంకా మీకు నేనని అహంకారం పోతుంది. నేను అనే అహంకారం పోవాలన్నమాట. మీకన్నా ఎంత పెద్దవాడు, మీరు ఎంతగా భూమి మీద ఎంత తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మిమ్మల్ని నడిపేవాడు ఒకడు ఉన్నాడు, అతని ప్రకారం నడుస్తున్నామనే ఫీలింగే మిమ్మల్ని ఎంతో కొత్త ఉత్సాహాన్ని, నూతన ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే ఈ క్షణం నాకు సరెండర్ అయిపోతే సరిపోద్ది అనమాట. మెర్జో సరెండరో పురుషోత్త తల్లిదండ్రులతో కలిసిపోవటమే. బంగారు చిలకలు గూటికి చేరటం అంటే గూడంటే మీ మనసే. బంగారు చిలకలు అంటే మేము ఇద్దరమే కాలాతీతంగా ఉన్నామా అలా మమ్మల్ని పట్టుకుని ఇంకేమైపోతాయో అంటే అర్థం ఏంటి? మీరు ఎంత షేప్ చేసుకుంటే అందులో బలపడతాయి. అట్లాగా మీ చేతిలోనే ఉంది. మీరు ఇంకా తమాషాగా తీసుకోవడం మానేసేయాలి. ఆ పాటలో ఇద్దరి మధ్య అనుబంధం చీకటి బంధం కాదని అంటే ఇంక మీరు మమ్మల్ని కల్పనగా ఊహగా భావించకూడదు, నిజం చేసుకోవాలన్నమాట. మాట రూపంలో మేము నిజం. అలా అప్పుడు మీరు వెలుగనే చీకటి నుంచి మీరు బయటకు వస్తారన్నమాట. ఆ పాటల అర్థం అది. ప్రతిదీ అలా దునియా బనానే వాళ్ళ కాహేకో దునియా బనాయే అనే పాటకి అర్థం నా కోసమే, తన కోసమే, తన్నే ఇంక పిచ్చోడు చేసేయకూడదు. అతన్నే మీరు మహారాజు మహారాణిగా చూడటం కోసమే, అతని కోసమే ఈ ప్రపంచం తయారు చేయిందని అర్థం వస్తుంది అన్నమాటగా. ఇంకా పాటలన్నీ అలాగ ఉంటాయి. सब कुछ सीखा मैंने ना सीखा होशियारी సచ్చే యార్ దునియా వాలో మేహో అనాడి అంటే మీకు భౌతికంగా యాంత్రికంగా చూస్తే అలా కనపడతాను. మనసు కోసం ప్రయత్నం చేసేవాడు మనసుతోనే బేకారుగా మరణిస్తాడు అని అంటారు. నిజమేనది. అదొక అందుకు మనసున్న మనిషికి సుఖం లేదని పాటలు కానీ
ఇవన్నీ మీరు మనసును పట్టుకుంటే ఆయనే పురుషోత్తముడిగా మీకు దారినిస్తాడు. అనాడితనం, హోషియారితనం, నన్ను పట్టుకున్న హోషియారితనం మీరు పెంచుకోవాలన్నమాట. ఇక్కడ ఆ సమాధానం మీరు అవ్వాలా, ఎలాగైనా దేవుణ్ణి పెంచేసుకోవాలన్నమాట. మనసున్న వాడికి సుఖం లేదంటే మీరు సుఖపడేలా చూసుకోవాలి. అతను గౌరవిస్తే మీకు సుఖం, శాంతి మీకు కలుగుతుంది. అతను ఆంతర్యమూర్తిగా వెలిగిపోతాడు, ఘన జ్ఞాన సాంద్రమూర్తిగా, అలాగనమాట రిలీజ్ అయిపోతాడు. అంతేగాని ఆ పాటలు ఏదో వింటూ ఏదో అతనికే కన్ఫ్యూజన్ ఉంది, ఏదో ఉంది అనుకోకూడదు. మనం ఏదో ఉపయోగించేసుకుందాం అని అనుకోకూడదు. నేను చెప్పినట్టు వినాలన్నమాట. అంటే అదే సమాధానం అన్నమాట. ఇంతకని భగవాన్ హే కహా రేతు అనే పాట నేను పాడినా, అది అందులో పెట్టిన ఆ పాట అందులో కన్ఫ్యూజన్ ఉంది. నేనే కన్ఫ్యూజ్ అవుతున్నానని కాదు, వాటికి సమాధానం నేనే. అన్నిటికీ మంచికి, తమాషాకి, ఆ ఉదాసీనతకి, ఆ ప్రశ్నార్థకాలకి అన్నిటికీ నన్ను పట్టుకోవడమే సమాధానం అర్థం అన్నమాట. పాపపుణ్యాలు నావే, మంచి చెడులు అన్నీ మావే. మీరు అన్నీ మాకు వదిలిపెట్టేసి మరి ఇప్పుడు నేను లేటెస్ట్గా నేను ఎలా ఉన్నాను వాక్రూపంలో అలా పట్టుకోవాలి. అదే అర్థం, పరమార్థం. మంచికి, హుషారుకి, సరదాకి, అలాగే డల్నెస్కి, సేరవకు కూడా నన్ను ఎలాగా పట్టుకోవాలి. ఇప్పుడు నేనేమంటున్నాను, అన్నీ మేమే, ప్రతి కదలిక మేమే. మమ్మల్ని వాక్స్వరూప, కాలస్వరూపాన్ని పట్టుకుని వెనక్కి తిరిగి చూడకుండా వెంకయ్యనాయుడు గారు అలా ప్రత్యేక విమానం వేసుకుని ఏదో ఒకటి చేయడం మానేసి అక్కడ కూర్చొని సెంట్రల్ కోఆర్డినేషన్ తీసుకుని అందరినీ నడపాలని ఆయన ద్వారా మీ అందరికీ, తెలుగు వాళ్ళకి, అలాగే రామోజీరావు గారు ముందుకు వచ్చి మీడియాలన్నీ సమావేశమయ్యే చేసి నాకు నా దగ్గరికి ప్రత్యేక బస్సులో చంద్రశేఖరరావు వచ్చేలా చూసుకుని అందరూ మారిపోయి కొత్త యుగంలోకి వెళ్ళిపోదాం రండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.